హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వల్గా న్యూస్. సో మొత్తానికి అదండి సంగతి. భూభారతి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి పొంగులేటి. మొన్ననే అనుకుంటా చాలా పెద్ద ఇష్యూ అయింది. ఏది తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో గతంలో ఉన్న తెలంగాణ తల్లి ప్లేస్లో కొత్త తెలంగాణ తల్లిని ఆవిష్కరించారు రేవంత్ రెడ్డి గారు. అది సెక్రటరియట్ సచివాలయం ప్రాంగణంలో, అంటే సచివాలయం ఎంట్రన్స్లో అది విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీని మీద రకరకాల విమర్శలనే వచ్చాయి. గతంలో ఉన్న తెలంగాణ తల్లిని మీరు ఎందుకు మార్చారు? కేసీఆర్ గారి మీద కక్ష సాధింపు కొరకే ఇది మార్చారా మీరు అని చెప్పేసి కూడా రకరకాల కామెంట్స్ అనేవి వచ్చాయి. సో ఇప్పుడు ఇంకొక సెన్సేషనల్ ఏంటంటే, గతంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ని మొత్తాన్ని రద్దు చేశారు. రద్దు చేసి దాని ప్లేస్లో ఈ భూభారతి అనే చట్టాన్ని తీసుకొచ్చారు. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంటే జనరల్గా అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం వాళ్ళకి ఆలోచన విధంగా, వాళ్ళ విధి విధానాల విధంగా కొన్ని స్కీమ్స్, కొన్ని యాక్ట్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. అది డెఫినెట్గా జరుగుతుంది. ప్రతి ప్రభుత్వం అదే చేస్తుంది. బట్ ఇక్కడ ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే, అంటే ఈ పేర్లు మార్చడమో, లేకపోతే ఆ చట్టాలు రద్దు చేయడమో, లేకపోతే ఆ చట్టం ప్లేస్లో కొత్త చట్టాలు తీసుకురావడమో, ఇవన్నీ చూస్తుంటే జనాల్లో కూడా కేవలం ఇది ఒక కక్ష సాధింపు రాజకీయాల్లాగానే కనబడుతుంది తప్ప ఇందులో మరో కోణం కనబడడం లేదు. అంటే జనరల్ అంటే రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం మంచిదే. కాకపోతే రాజకీయ పార్టీ అంటే అధికారం మారిన ప్రతిసారి పాత చట్టాలని రద్దు చేస్తూ కొత్త చట్టాలని తీసుకురావడం అంటే అది ఎంత కాంట్రవర్సీకి దారి తీస్తుంది. ప్రజల్లో కూడా దాని మీద అనేక వాదనలు అయితే వస్తాయి కదా. ఇప్పుడు గతంలో ధరణి పోర్టల్ అనేది ఉండింది. దాని మీద గతంలో కాంగ్రెస్ పార్టీ చాలా విమర్శలు చేసింది. మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము మొత్తం మార్చి వేస్తాము అని చెప్పేసి కూడా గతంలో రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర అప్పుడు చేశారు. అండ్ పాదయాత్ర అప్పుడు చెప్పారు. అండ్ బట్టి విక్రమార్క గారు కూడా పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇదే చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ధరణి పోర్టల్ని రద్దు చేసేస్తామని చెప్పి. సో ధరణి పోర్టల్లో అప్పట్లో అంత ఇష్యూస్ ఉన్నాయి, అంత లూప్ హోల్స్ ఉన్నాయి. కొందరి ల్యాండ్ వేరే వాళ్ళ పేరు మీద రావడము, లేకపోతే పక్క ఉన్న ల్యాండ్ వీళ్ళ ఫామ్లోకి రావడము, అంటే వీళ్ళ పాస్బుక్లోకి ఎక్కడము, కొందరికి ఎక్కువ రావడం, కొందరికి తక్కువ రావడం, ఇలా చాలా ఇష్యూస్ ఉంటాయి గతంలో ధరణి పోర్టల్లో. ఆ ఇష్యూస్ అన్నీ కూడా క్యాల్కులేట్ చేసి ఓకే ఇది ప్రజలకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది, సో దీన్ని మేము రద్దు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని కంప్లీట్గా రద్దు చేసింది, భూభారతిని తీసుకొచ్చింది ముందుకి. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఓకే, భూభారతిలో మళ్ళీ లూప్ హోల్స్ ఉంటాయా, దాన్ని మళ్ళీ ప్రజలు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారనే సెకండరీ. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, పార్టీ మారిన ప్రతిసారి, అధికారం మారిన ప్రతిసారి ఇలా జరగాల్సిందేనా అన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మొన్న కేటీఆర్ గారు ఒకటే చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారు? మళ్ళీ కనుక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చట్టాలు తీసుకొచ్చిందో, ఏవైతే ఇంప్లిమెంట్ చేసిందో అవి మొత్తం మేము రద్దు చేస్తాము, ఇంక్లూడింగ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో సహా మేము పేర్లు మారుస్తాము, రాసి పెట్టుకోండి అని చెప్పేసి మొన్న ఆయన ఛాలెంజ్ చేశారు కేటీఆర్ గారు. మరి ఈ లెక్కన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మారతాయి కదా. మళ్ళీ భూభారతి చట్టం అనేది మళ్ళీ రద్దు అవుతుంది కదా, మళ్ళీ ధరణి చట్టాన్ని తీసుకొస్తారు కదా. మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన చట్టం ఏదన్నా ఉందంటే అది హైడ్రా వల్ల కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా సరే ఓ రకంగా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీకి హైడ్రా వల్ల మంచి పేరు వచ్చింది. సో ఆ హైడ్రా చట్టాన్ని కూడా వీళ్ళు రద్దు చేస్తారు కదా. మళ్ళీ నెక్స్ట్ అధికారంలో ఎవరు వస్తే వాళ్ళు రద్దు చేస్తారు కదా. ఈ పేర్లు మారుస్తారు, మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని, మళ్ళీ పాత విగ్రహాన్ని మళ్ళీ తీసుకొస్తామంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇది కేవలం ఒక కక్ష సాధింపు రాజకీయాల వైపు వెళ్తుంది తప్ప దీనికి ఫుల్ స్టాప్ అనేది ఉండదు. ఇప్పుడు అధికారం అనేది శాశ్వతం కాదు. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా సరే ఖచ్చితంగా పార్టీ అనేది మారుతుంది, అధికారం అనేది మారుతుంది. ఇప్పుడు అధికారం మారినప్పుడల్లా అన్ని మార్పులు చేసుకుంటా ఉంటే
ఇక ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు దాన్ని? ఇప్పుడు చూడండి, మళ్ళీ భూభారతి తీసుకొచ్చారు. ఆధార్ కార్డ్ లాగే ప్రతి ఒక్క ల్యాండ్కి ఒక నంబర్ ఇస్తారు, అది అంతా ఓకే. బట్ ఇందులో ఉండే లూప్ హోల్స్ మళ్ళీ ప్రజలు మీ సేవ చుట్టూ, జిరాక్స్ చుట్టూ, లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఇవన్నీ తిరుగుతూ ఉండాల. ఇది అంటే ఇలాగే ఉంటుందా? సో మరి చూద్దాం. దీని మీద ప్రస్తుతానికైతే వీళ్ళు చట్టం అయితే ప్రవేశపెట్టారు అసెంబ్లీలో. మరి దీని మీద ఇంకా చాలా డిబేట్స్ అనేది జరగాలి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అయితే దీన్ని అపోజ్ చేస్తుంది. అండ్ వీటిలో కూడా కంపల్సరీ లూప్ హోల్స్ అనేవి ఉంటాయి. ప్రతి చట్టంలోనూ లూప్ హోల్స్ ఉంటాయి. మరి ఆ లూప్ హోల్స్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సరి చేస్తుంది అన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో బట్ ఇదే జనరల్గా ఇలాంటి రాజకీయాలు ఎక్కువగా ఆంధ్రాలో చూసాం మనం గతంలో. ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి రాజకీయాలనే మనం చూస్తూ ఉన్నాం. ఈ పేర్లు మార్చడము, పాత చట్టాలని రద్దు చేయడము, ఇవన్నీ ఇప్పుడు చూస్తూ ఉంటాయి. సో ఇది అంశం. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.